తమ్ముడు నీ పేరు ఏం పేరు? నా పేరు చిన్న. ఏం జరిగింది తమ్మి? మరి నీ చేతికి పట్టేందుకు ఏం జరిగింది ఇక్కడ? నిన్న 12 గంటలకు మధ్యలో నిన్న 20 మంది దాకా అక్కడ వచ్చారు. నేను ఈ రూమ్ లో ఉన్నా. మా వాళ్ళందరూ గుడిసెలు కొడుతూ అంటే ఆడవాళ్ళు పిల్లలందరూ ఏడ్చుకొని వస్తుంటే నేను రూమ్ నుంచి పోతే అందరు రాళ్ళు తీసుకొని కొడుతుర్రు. మా గుడిసె కాడికి రాగానే ఎందుకు గుడిసె కోళ్ళు కొడుతుర్రు అంటే కట్టె తీసుకొని కొడుతాను. మేము రోడ్డు పైకి వచ్చి బండ్లని పడేసి అన్ని ట్రాఫిక్ జామ్ చేసినాం. ట్రాఫిక్ జామ్ చేస్తే ఈడికి వచ్చినాక మేమంతా తిరగబడితే అందరు పారిపోయారు. దాంట్లో 4-5 దొరికిర్రు. వాళ్ళని రూములు తెచ్చేసినాం. వాళ్ళ నుంచి 4-5 ఫోన్లు తీసుకున్నాం అంతే. అమ్మా నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? నిన్ను ఎవరు కొట్టారు ఇక్కడ? నిన్న నాష్టా తిన్నాం. దోశ తీసుకుని వచ్చాడే మా ఆయన. కరెక్ట్గా 12 గంటలకు పొద్దుకాల నుంచి ఏమీ తినలే. నాకు బీపీ తినేగల అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. మాకు తెలియదు. నేను ఏం చేసా, దోశ సగం దా తిన్నా. సగంకి ఏం రబ్బా కోతలు వినిపించాను. ఇంకా అంతే కొట్టుకునే పారేస్తారు, గుడిసెలన్నీ పెరుకునే పారేస్తారు. అందరూ మీటింగ్ పూసారు. 5 మంచి ఉన్నాం. ఆడేళ్ళు మొగలు ఇక్కడ ఉన్నారు. గుడిసెలు వాళ్ళు చేతులతోనే పీకేసినాయా? చేతులతో ఉలికించి పెగుతారు. కట్లు నెత్తికి పైగా ఎత్తునొస్తారు. కట్లు ఇట్లా మారుతారు. కట్లు మగపిల్లలు కొట్టేసారు. మా ఆయనకి టీపీ అదంతే ముందుకు పో అని చంపి చేసిన ఆ ఆయన కొట్టని పోయాడు. చూడు ఇట్లా పడితే చూడుదే 7 తలిగింది దెబ్బ. కింద పడిపోయిన బోర్ల. నా కాళ్ళు బాగలే, అరిగిపోయిన కాళ్ళు. అబ్బా నన్ను కూడా ఎండంతారు. అన్ని గుజ్జులు పగల కొట్టి మగపిల్లలు ఈడికి వచ్చినాక మగవారు కొట్టుకునేరు. మగపిల్లలు కొట్టుకుని మా వాళ్ళకి అంతే సమ దెబ్బలు. చిన్న పిల్లలు ఒక ఏడ్చుకుని పారొచ్చేసారు బెదురుగుని. పెద్ద మనిషి ఏమైందా కాలుకు? మరి ఏంటి? నిన్న రాయి తీసేసినారు. రాయి ఎత్తేసినారు. నిన్న ఊరికి వస్తాం. అక్కడ ఉంటే లోపల పండుకున్నాం. పండుకుంటే చేతి ఆడ కూర్చొని అన్నం తిన్నాం. అన్నం చేస్తా వాళ్ళతో వీళ్ళు 4-5 అక్కడ వచ్చి లాస్ట్లో వచ్చిన తర్వాత మేము అంతా లోపల నుండి గుడిసెలు వచ్చినాం. వాళ్ళు కట్టెలు తీసుకుని వచ్చిన కట్టెల తర్వాత పడుకున్నది దాచిపెట్టిన అది పైపులు రాడ్లు. అవి ఆ రాడ్లు తీసి మేము చేసేతరగి కాల్ చేసి అప్పుడు ఒక 2 పట్టుకుని ఏం చేసినా వాళ్ళు వేసి కొట్టినారు. చూడ పోయి కింద పడి రాయి తీసేసినారు. జైపాల్. చెప్పమ్మా నీ పేరేం పేరు? నా పేరు అఖిల. నేను పాపని పడుకోబెడుతుంటే ఉయ్యాల్లో వాళ్ళు వచ్చారు. గుడిసె పీకేసాను. గుడిసె ఎందుకు పీకుతున్నారు అన్న పడితే వాళ్ళు నన్ను కొట్టారు. నన్ను కొట్టిన తర్వాత పాపను తీయడానికి వెళ్తే గుడిసె దెబ్బేసి పాప మీద పడి కట్టెలు ఇక్కడ దెబ్బ తగిలినాయి. పాపకి దెబ్బ తగిలింది. 2 పిల్లల్ని తీసుకుని బయట కూరుకొస్తే మళ్ళీ లాగి కొట్టారు. పిల్లల్ని కొట్టడం, తరమడం. అది కాకుండా నిండు గర్భిణీశ్రీ ఊరుకొస్తుంటే ఆమెను కూడా పట్టుకొని కొట్టడం జరిగింది. ఆమె పరిగెట్టలేకపోతుంది. ఆమె గర్భిణి, చాలా అంటే నిండు గర్భిణి కదా, పరిగెట్టలేకపోతుంది. కొట్టుతున్నారు. ఇంకా వాళ్ళందరూ రావడంతో ఇజ్రాయల్ చాలా మంది ఉన్నారు. దాంట్లో మామూలు ఆడవాళ్ళు ఉన్నారు, గుండాలు ఉన్నారు చాలా మంది. కొట్టకుండా ఎందుకు కొడుతున్నారు అంటే కూడా ఇన్వకుండా కొడుతున్నారు మమ్మల్ని ఆడవాళ్ళని. ఆడవాళ్ళు 30 మంది ఉన్నాము, మగవాళ్ళు 10 మంది ఉన్నారు. అందరు మీటింగ్కి వెళ్ళారు. మేముండగా వాళ్ళు సడన్ గా దాడి చేసి మా మీదికి కొట్టడము, గుడిసెలు పీకేయడము, మా అన్నల్ని తన్నడము, అన్నం తినడానికి అన్నం చేసుకుని అప్పుడే తన్నాడు వచ్చి తనడం చేయడం, కొట్టి ఇక్కడ లాక్కొచ్చారు మమ్మల్ని. రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్ ఆపడం జరిగింది. పోలీస్కి 1 అవర్ కాల్ చేసి 1 అవర్ అయింది, కానీ ఒక్కరు కూడా రాలే. ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మమ్మల్ని అట్లా చెప్పి ఇట్లా పక్కకు పిలిచారు, కానీ వాళ్ళు మా కోసం అయితే రాలేరు. ఒక్కళ్ళు కూడా మా కోసం అయితే రాలేరు. మేము మీకోసమే వచ్చాము చెప్తున్నారు కదా, అది పోతే ఉత్తి మాట. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ వచ్చి క్లియర్ చేశారు. క్లియర్ చేసిన ఒక 2 నిమిషాలకే, అదే 20 నిమిషాలకంతా ఇక్కడ ఉండలేరు. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ మాకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు, కానీ కొద్దిసేపు ఇక్కడ ఉండడం, వెళ్ళడం, చేయడమే ఉన్నది. నైట్ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ చూసి వెళ్ళడం. ఆ గుండాలు మేము నైట్ చూసాము. 1 గంటకి ఇక్కడికి వచ్చారు గుండాలు. మళ్ళీ మేము ఇక్కడే పడుకున్నాం. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ మట్టలు వేసుకుని ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది, మమ్మల్ని చూసిపోవడం. మళ్ళీ మేము మా మీద దాడి చేస్తాం. పిల్లలు పెట్టుకుని ఇక్కడ వర్షంలోనే కూర్చున్నాం. పిల్లల్ని ఎత్తి మీద ఇస్త్రాకులు వేసుకుని ఇక్కడ కూర్చున్నాము. దోమలు పిల్లలకు చూడండి ఎట్లా గోరికి ఎట్లా చేసినాయి, చూడండి ఎట్లా కరిచినాయి. మొత్తం కాళ్ళు మొత్తం, చేతులు మొత్తం పిల్లలు కరుస్తున్నాయి. 2 పిల్లలు పెట్టుకుని ఇక్కడ వర్షంలోనే కూర్చున్నాము. ఇక్కడే ఉన్నాం. 2 వారాలు అయిపోయింది సార్. అన్నం లేదు, మాకు కరెంట్ లేదు, నీళ్లు లేదు. మమ్మల్ని ఆదుకునే ప్రజలు కూడా ఎవరు లేరు. అక్కగారు కొంచెం చూస్తున్నారు మమ్మల్ని. అనిల్ అన్న, భరత్ అన్న గారు, జగన్న గారు, మేడం గారు, వీళ్ళే మమ్మల్ని కొంచెం ప్రొటెక్షన్ చేస్తున్నారు.
చెప్పండి మేడం. గురించి ఒక మాటలన్నీ. పోలీసుల తీరు ఎట్లుంది? పోలీసుల తీరు ఏం బాగాలేదండి. పోలీసులు ప్రజల్ని పాలించడానికి లేరు, లీడర్ని పాలించడానికి మాత్రమే ఉన్నారు. అది క్లియర్ కట్గా కనిపిస్తుంది అందరికీ కూడా. నిన్న ఇక్కడ ప్రాబ్లం జరుగుతుందని లక్ష్మి నాకు కాల్ చేసి చెప్పడం జరిగిన తర్వాత సరే నేను బయలుదేరదాం అనుకున్న లోపల మళ్ళీ కాల్ చేసింది. అక్క వాళ్ళందరూ వచ్చి కొడుతున్నారంటానంటే నేను ఎమ్మటే చైర్మన్ జైపాల్ గారికి, ఎంబీసీ చైర్మన్ జైపాల్ గారికి కాల్ చేశాను. మా సంఘ సభ్యుడి వల్ల నాకు కొద్దిగా అతను విలువ ఇవ్వడం వల్ల నేను అంకుల్ సరే అన్న ఇది సంగతి అని చెప్పగానే ఎమ్మటే పోలీసులను పంపించారు. ఆయన కాల్ చేసి అంటే మా పార్టీ లీడరు ప్రభుత్వంలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందా, లేకపోతే మేము ఓట్లు మా వాళ్ళకే వేస్తున్నామా, మేము ఎవరికి ఓట్లు వేయట్లేదా? జైపాల్ గారు లేకపోతే కనుక మాకు పోలీసులు కూడా ఇక్కడికి రారండి. అది క్లియర్ కట్గా తెలిసింది. సార్ కాల్ చేసి పోలీసులను పంపించారు. పోలీసుల్ని పంపించిన తర్వాత వీళ్ళని ప్రాణహాని ఉంది కాపాడుకోవడానికి 6గురిని కొట్టి రూమ్లో బంధించడం జరిగింది. రూమ్లో బంధించడం జరిగితే సిఐ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అక్కడ గాలి తలగట్లేదు, వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యత, మీరు వదలండి అని కనీసం అంటే 25 నుంచి 30 మంది పోలీసులు ఉన్నారు. ఒక 6గురు రౌడీల కోసము వాళ్ళు ప్రాణహాని జరుగుతుందని పోలీసులు వాళ్ళని పోయిర్రు. ఇక్కడ నిన్న మధ్యాహ్నం వెళ్ళిన పోలీసులు వీళ్ళకి ప్రాణహాని ఉందని నేను రాత్రి కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెడదామని చెప్పి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమన్నారు, చైర్మన్ గారికి కాల్ చేస్తే అమ్మ నేను చెప్పానమ్మా అన్నారు. దాని తర్వాత 100కి కాల్ చేయమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను. 100కి కాల్ చేస్తే వాళ్ళు కాసేపు వచ్చి ఉండి అమ్మ మేము వచ్చి కాసేపు ఉంటాం, మాకు కాల్ వస్తే వెళ్ళిపోతాం, పెట్రోలింగ్ వ్యాన్ ఒక్కటే ఉంది, మీరు పోలీసులకు కాల్ చేయండి అని ఒక నంబర్ ఇస్తే ఎస్ఐ కాల్ ఎత్తి మీరు వచ్చి కేసు పోలీస్ స్టేషన్లో వచ్చి అప్లికేషన్ పెట్టండి, లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వండి, మేము వచ్చి ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉంటే గచ్చిబౌలి అంటే మేము వచ్చి పిటిషన్ ఇచ్చి మీరు వచ్చేదాకా మేము ఇక్కడ ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? అంటే ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక కాల్ చేస్తే సరిపోదా? అంటే మేము వచ్చి పిటిషన్ ఇస్తేనే మీరు వస్తారా? మాకు వచ్చి పిటిషన్ ఇస్తేనే మేము వస్తారంటే అరే ప్రాబ్లం ఇలా ఉంది, మా పై అధికారులకు కాల్ చేయండి, మాకు పిటిషన్ ఇవ్వండి అనడం కాదు. మేము పిటిషన్ ఇవ్వడానికి కాల్ చేస్తున్నాం కదా, మీరు చెప్పండి అంటే సరే మేడం మేము చెప్తాము, మీరు కాల్ చేయండి అని చెప్పి సిఐ నంబర్ నాకు ఇచ్చారు. సిఐకి 4 సార్లు 5 సార్లు కాల్ చేశాను, ఆయన కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంతమంది నిన్న 50 మంది గుండాలు వచ్చి వీళ్ళని కొట్టడం జరిగింది. మీరు చూసారు ఎంతమంది దెబ్బలు జరుగుతున్నాయో. ఇంతమంది కొట్టడానికి జరిగినప్పుడు రాత్రి వచ్చి 1 గంట అప్పుడు కూడా మేము 10:30 వరకు నేను ఇక్కడే ఉన్నాను. 10:30కి మేము వెళ్ళాం. 1 గంట అప్పుడు కూడా ఇక్కడ బండి ప్రచారాలు జరిగింది. అప్పుడు వీళ్ళకి హాని జరిగిన ఉంటే అంటే పోలీసులు ఉన్నది ప్రజల్ని కాపాడడానికా, ఎమ్మెల్యేలను ఎంపీలని గాలి లీడర్లని కాపాడడానికా? అమ్మా ఏం పేరు నీ పేరు? నాగమ్మ. నాగమ్మ. ఏంది ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావు గుడి చేసుకొని? ఓ 9 ఏండ్లు, 30 ఏండ్లు, 30-40 ఏండ్లు అయిపోతావు. ఎందుకు కూర్చున్న వాళ్ళు చేసింది ఇప్పుడు నేను ఈ టెంట్ కింద? ఏమిటికి మాకేం న్యాయం చేస్తామో, అంత ఇల్లు ఉంటుందేమో, అంత తిండి ఉంటుందేమో, వాళ్ళు చూస్తారేమో అనేసి మేము ఉన్నాము. నా మొగుడు ఎన్న చచ్చిపోయా, మా నాయన ఎన్న చనిపోయా. ఇక్కడనే పెట్టారా మరి సమాధి? అందరూ ఎన్న పెట్టిండారు. అసలు 7-8 జనం పెట్టిండారు. నా మొగుని నా కుటుంబాన్ని ఇంకా మళ్ళీ ఇంకా ఎవరెవరు మస్తు పెట్టిండారు ఇక్కడ వాళ్ళంతా. మరి ఏముందా మనకి ఆధార్ కార్డు ఉందా? ఇక్కడ ఆధార్ కార్డు ఉండదు. రేషన్ ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయా? అవి ఉండదు. రేషన్ కార్డు లేదు కానీ రేషన్ కార్డు ఉండదు. మళ్ళా ఇది ఓట్ లిస్ట్ ఉండదు. ఓట్ లిస్ట్ ఉండదు.